ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తును మీ అందరికి వందనాలు. దేవుడి మిమ్మల్ని అందరినీ దీవించి బలపరచును గాక. మంచిది దేవుడి బిడ్డలారా, దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉన్న దేవుని యొక్క సత్యాలని మనం గ్రహిస్తున్నాము, ధ్యానించుకుంటున్నాము. అయితే దేవుడు ఈ కాలపు యొక్క ప్రవక్త ద్వారా 7వ దూతని భూమి మీదకు పంపించి నిజంగా తన యొక్క ఎన్నిక ప్రణాళికలో ఉన్న వధువుని ఆయన సిద్ధపరచడానికి మధ్యవర్తి అయిన ప్రవక్తను మీరు పంపించినాడు. ఆ ప్రవక్త పలికిన వర్తమానం పేరు నిజంగా ఎదురు చూడని మార్గములో దేవుడు తన క్రియని చేసేవాడుగా ఉన్నాడు. ఎదురు చూడని మార్గములో దేవుడు తన క్రియని జరిగించేవాడుగా ఉన్నాడు. నిజంగా మన పితరుడైన యాకోబు తనెన్నడూ కూడా అలాగా తన పట్ల దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడని ఎప్పుడూ కూడా ఊహించలా. తను కూడా ఎదురు చూడలే. ఎందుకు? మన పితరుడైన యాకోబు పరాయ దేశంలో తన మామ దగ్గర ఉన్నప్పుడు ఆ యొక్క మామకి ఆ యొక్క దాస్యత్వం అంటే కొలువు చేస్తున్న ఆ 7 సంవత్సరాలు 14 సంవత్సరాల్లో నిజంగా తన మామ విషయమై దేవుడు యాకోబుతోనే తన మామ దగ్గరికి యాకోబుతోనే దేవుడు వెళ్ళినాడు. తన మామ కాడ గడిపే సమయం అంతా కూడా నిజంగా యాకోబుతో దేవుడు ఉన్నాడు. దేవుడి బిడ్డలారా, ఎందుకంటే యాకోబు దేవుడి ప్రణాళిక ఎన్నికలో ఉన్నాడు. యాకోబు సంతానము ద్వారా భూమి మీదకి ప్రభువైన యేసుక్రీస్తు వారు రావాలి. ఆ దేవుడే తన కార్యాన్ని జరిగించాలి. కాబట్టి ఇశ్రాయేలీల యొక్క దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి యాకోబు ఎదురు చూడని మార్గము అటు మామతోనూ ఇటు అన్నతోనూ కొంత ఇబ్బంది కలిగినది. కారణము నిజంగా అన్న దీవెనలు తీసుకున్నాడని యాకోబు మీద పగబట్టినాడు. మామ కూడా తన ఆస్తిని తీసుకున్నాడని మామ కూడా పగ కలిగి ఉన్నాడు. అయితే దేవుడు నమ్మదగినవాడు కాబట్టి యాకోబు ఎదురు చూడని మార్గంలో దేవుడు తన క్రియను జరిగించాలి. కాబట్టి తన మామతో హెచ్చరిక చేసినాడు, జాగ్రత్త, యాకోబు విషయంలో నీవేమన్నా చెడుగా ప్రవర్తిస్తే నువ్వు జాగ్రత్త అని ఆ యొక్క తన మామైన యాకోబు మామతో దేవుడు మాట్లాడినాడు. అలాగనే ఆ యొక్క తన అన్న అయిన ఆ యొక్క వ్యక్తి కూడా యాకోబు మీద పగ తీర్చుకోవాలని ఏశావు తన జనముతో వస్తూ ఉన్నాడు. అయినప్పటికీ దేవుడు తన యొక్క అన్న హృదయం మార్చినాడు. నిజంగా తమ్ముడి పట్ల కటాక్షం కలిగేలాగా, ప్రేమ చూపించేలాగా తన మార్గాన్ని మార్చివేసినాడు. నిజంగా పగతో ద్వేషముతో సంపాలని వచ్చే యొక్క శత్రువును కూడా మార్చే దేవుడై ఉన్నాడు మన దేవుడు. విశ్వాస దేవుడు బిడ్డ, నీ జీవితంలో కూడా నీ పగవారు శత్రువులు ఎదుట నీకు భోజనం సిద్ధపరిచే దేవుడై ఉన్నాడు. కనుక ఆ యొక్క యాకోబు ఊహించలేదు, ఎప్పుడు కూడా ఎదురు చూడలేదు. అయినప్పటికీ ఆ మార్గములో యాకోబుని కలుసుకోవటానికి ఎదురు చూడని మార్గములో యాకోబుకి దేవుడు ఒక క్రియ జరిగించాలని నిజంగా యాకోబుని దర్శించినాడు, యాకోబుని దీవించినాడు. యాకోబు ఒక నరుడితో ఒంటరిగా తన ఆస్తి, తన బిడ్డలను, తన భార్యను అందరిని కూడా పంపివేసిన తర్వాత ఒంటరిగా మార్చబడ్డాడు. అటువంటి యాకోబుని దేవుడు కలుసుకున్నాడు. నిజంగా యాకోబు ఎదురు చూడని మార్గంలో దేవుడు యాకోబుని కలుసుకొని యాకోబుని దీవించి యాకోబు పేరు మార్చి ఇశ్రాయేలుగా మార్చినాడు. పేరును కూడా మార్చిన తర్వాత యాకోబుని అత్యధికంగా దీవించి ఆశీర్వదించినాడు. విశ్వాస జీవితంలో నీవు కూడా ఎదురు చూడని మార్గంలో దేవుడు నిన్ను కలుసుకోవాలని మన పితరుడైన యాకోబుని కలుసుకున్న దేవుడు ఈనాడు ఉన్నాడు. కాబట్టి నిన్ను నన్ను మనందరినీ కూడా కలుసుకొని మనల్ని దీవించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి నీ మార్గములో సంపూర్ణంగా దేవుడి కొరకై నిలబడు. అప్పుడు దేవుడు నువ్వు ఎదురు చూడని మార్గములో తన బలమైన గొప్ప అద్భుత కార్యం చేసేవాడుగా ఉంటున్నాడు. కనుక విశ్వాస జీవితంలో నిలబడి దేవుడి కోసము ఎదురు చూడు.
అప్పుడు ఆయన నీ మార్గంలో నువ్వు ఎదురు చూడని యొక్క బలమైన కార్యము చేయటానికి మరి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఆహ్వానించు. నీ జీవితంలో నీవు దేవుడు ఇచ్చే యొక్క ఆశీర్వాదము దీవెన పొందుకో. దేవుడు వాక్యాన్ని దీవించి బలపరచునుగాక. ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తిమంతుడా, నువ్వు ఎదురు చూడని యొక్క మార్గంలో మానవుడికి మేలు చేసే దేవుడు కాబట్టి, మా పితరుడైన యాకోబుని కలుసుకున్న దేవుడు ఈనాడు ఉన్నావు కాబట్టి, అయా చూసే బిడ్డలను వినేవారిని 30 60 వారిని వారి కుటుంబాలను దీవించి బలపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుడి బిడ్డలారా, ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, ప్రార్థన చేయండి. ఆమేన్.